హాయ్ అమ్మా, ఏం చేస్తున్నారమ్మా? ఈరోజు పప్పుచారు పెట్టా. పప్పుచారు ఇదిగో రైస్ అయిపోయింది. ఈరోజు పప్పుచారు, సాంబారు, పప్పుచారు, ఉప్పు చేప కాంబినేషను అదిరిపోతుంది. పప్పుచారు పెట్టా చూసారా? ఇదిగో ములక్కాడ, ఆనపకాయ, బెండకాయ అన్నీ టమాటా వేసి మరిగిపోయింది. పప్పుచారు మరిగిపోయింది. తాలింపు వేసేసుకుందాం అమ్మ. చూసారా? ఈరోజు కర్రీ విశేషాలు సాంబార్ అనమాట. చాలా రోజులు అయింది సాంబార్ పెట్టుకొని, అందుకనే ఈరోజు సాంబార్ పెట్టా. చూసారా? సాంబార్ పొడి వేసాను, కారం వేసాను, పసుపు వేసాను, ఉప్పు వేసాను, అన్నీ వేసా. మరిగిపోయినాయి. ఈ ఉడికిపోయినాయి కూడా. ఇగో చూసారా? చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం సాంబార్ తాలింపు వేసేసుకుందాం. ఏమ్మా, సాంబార్ తాలింపు వేసుకుందాం. ఈరోజు పప్పుచారు చాలా బాగుంటుంది, ఎందుకంటే అన్నీ సమపాలంలో బాగా కుదిరదు. చూడండి సాంబార్ చూడండి, బాగుందా? చూడండి అలా పొంగాలి చక్కగా. ఆ సాంబారు 2 రోజులైనా ఉంటుంది పాడవకుండా. బాగా మరిగితే బాగుంటుంది అన్నమాట సాంబారు. అదమ్మా, ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. ఓకేనా?